వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీగా పొటాటో రైస్ చేసి చూపిస్తానండి. అన్నం మిగిలిపోతుంది కదా, అలాంటప్పుడు ఇలా బంగాళదుంపతో డిఫరెంట్గా రైస్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టానండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకునండి. అలా చిన్న సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు. ఇలా ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ముక్కలన్నీ మనకు బాగా ఉడుకుతాయండి. అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇదంతా 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలండి ఆయిల్లోని. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకునండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. బంగాళదుంప ఉడకడానికి సరిపడగా కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి ముక్క మెత్తబడే వరకుని. ఉడికిందేమో చూద్దామండి. ఉడికిందండి దుంప. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూను సోంపు, వెల్లుల్లిపాయలు పై పొట్టు తీసుకుని వేసుకోవాలండి. ఇవి ఎలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. కొద్దిగా కరివేపాకు, 1 చిన్న ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి చీరికలు. ఉల్లిపాయ మరీ ఎర్రగా ఎగక్కర్లేదండి. అలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక చిన్న టమాటా కూడా అలా ముక్కలు చేసి వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం సేపు మగ్గించాలి. దీనికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొబ్బరిపాలు వేసుకుందామండి. 1 అరకప్పు ఉంటుందండి, అవి వేస్తున్నాను నేను. మీరు పాల మీద మేగడ ఉన్నా సరే వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల. కొద్దిగా కొత్తిమీర వేసుకునండి. ఇదంతా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా గిన్నెలోకి తీసేసుకుందామండి. కొంచెం ఉంచుకోవాలి అడుగుని. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకుని అంతా అలాగా సమానంగా చేసుకోవాలండి. దుంపలు గిన్నెకి అడుగుని. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మిగిలిపోయిన అన్నం అండి ఇది. 1 కప్పు వరకు ఉంటుంది. ఇందులో కొంచెం వేసానండి సాల్ట్. మనం కూరల్లో రెండాటిల్లో కూడా వేసుకున్నామండి. గ్రేవీలో అడిగిన దుంపల్లో కూడా చూసుకుని వేసుకోవాలి. ఇదంతా ఒక లేయర్గా వేసేసుకోవాలండి. కొంచెం అందులో సగం వేసుకుని మనం టమాటా చేసుకున్నాం కదండి, అదంతా పైన వేసేసుకోవాలి. ఆ బౌల్లో తీసుకున్నది మొత్తం. మిగిలిన అన్నం కూడా పైన వేసేసుకోవాలండి. అలాగా కొద్దిగా కొత్తిమీర అండి, కొంచెం నెయ్యి వేస్తున్నానండి. వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించాలండి. ఇలా మగ్గడం వల్ల నెయ్యి ఫ్లేవరు అంతా అన్నానికి అది పెట్టి మసాలా కూడా రైస్కి పెట్టి బాగుంటుందండి. మొత్తం అంతా కలిపేసుకోవాలి.
పొటాటో రైస్ రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.